అందరికీ వందనాలు. మీలో ఎంతమందికి వైద్య శిబిరం గురించి తెలుసు? అందరికీ వైద్య శిబిరం గురించి తెలిసే ఉంటుంది కదా. అయితే సహజమైనటువంటి వైద్య శిబిరానికి భిన్నమైనది మన ఈ ఆధ్యాత్మిక వైద్య శిబిరం. ఇక్కడ చికిత్స ఆధ్యాత్మికంగా చేయబడుతుంది. ఇక్కడ నేనే డాక్టర్ని, ఓ కాంపౌండర్ కోసం చూస్తున్నాను. ఎవరు వస్తారో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం మైక్ సౌండ్. నా పేరు సందీప్. మా అమ్మ నన్ను అనుకునేది చిన్నప్పుడు డాక్టర్ చేద్దాం అనుకునేది. నేనేమో కంపెనీ పెట్టి యాక్టర్ అవుదాం అనుకున్నాను. అక్కడ డాక్టర్ అవ్వలేదు, ఫౌండర్ అవ్వలేదు. చివరికి మీ ముందే యాక్టర్ని అయ్యాను. ఏం చేస్తాం, సర్లే. నేను ఇంతకు ముందు ఒక జాబ్ చేసేవాడిని కాంపౌండర్గా ఒక హాస్పిటల్లో. అయితే ఆ డాక్టర్ గారు నన్ను ఉద్యోగంలో తీసాడు. ఏం జరిగిందో చెప్తాను, మీరే న్యాయం చెప్పండి. హాస్పిటల్కి పేషెంట్ వచ్చాడు, ఎమర్జెన్సీ కేసు అది. అయితే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తే అన్నాడు, అది ఆపరేషన్ చేయాల్సిన కేసు, అది సిద్ధం చేయన్నాడు. సరే, ఆపరేషన్ చేయాల్సిన కేసు అన్నారు కదా, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తాను. ఈయన ఇంకా సివియర్ అయిపోయిందని అక్కడ ఉన్న కత్తి ఇచ్చుకుని కుడివైపు కోస్తాను నేను. అయితే ఏం చేయిందంటే, ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు. వచ్చి నువ్వు చేసింది ఏంటి అన్నాడు. నేనేం చేశాను సార్, మంచిగా చేశాను కదంటే. అప్పుడు నన్ను ఉద్యోగంలో తీసాడు. అంటే కుడివైపు కోసినప్పుడు కుడివైపు గుండె లేపడం నా తప్ప? సర్లే, ఎన్నో చూసాం. దేవుడు ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, నా పక్షాన్ని న్యాయం చేసి కూడా ఆయన ఉన్నాడు కదా. సర్లే, ఏదో ఉద్యోగం ఎత్తుకున్నాం. ఇదేంటి ఆధ్యాత్మిక వైద్య శిబిరం? బాబు ఎవరమ్మా? ఎవరు కావాలమ్మా? డాక్టర్ లేడా? నేనే కానీ చెప్పు. సార్, నాకు ఒక ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగమా? ఏం చేస్తావు? నేను అన్ని పనులు చేస్తానండి. ఏమేం చేస్తావు? నేను అన్నీ చేస్తానండి. నాకు మా ఆత్మీయతల్లో ఒక బిరుదు ఇచ్చారండి, నువ్వు ఊరికి ఉపకారివరా అన్నారండి. నేను అన్ని పనులు చేస్తాను. ఆహా, ఇంకేం చేస్తావు? ఇప్పుడు ఆపరేషన్ చేసేయమంటారు, చేసేస్తాను. అంబులెన్స్ ఎక్కించేయమంటారు, ఎక్కించేస్తాను. ఎక్కుతున్న సెలైన్ ఆపేయమంటారు, ఆపేస్తాను. ఇవన్నీ కాదు కానీ నేను ఒకటి చెప్తాను. చెప్పండి. బయట పేషెంట్లు ఉన్నారు, ఆపరేషన్ చేసేయమంటారా? ఆపరేషన్ నేను చేస్తాను. ఓకే డాక్టర్. జస్ట్ ఆ పేషెంట్లు లోపలికి తీసుకురా చాలు. అలాగే డాక్టర్. ఓకేనా? ఓకే డాక్టర్. సరే బాబు రండమ్మా. ఈడెవడ అస్థిపంజలిలో ఉన్నాడు? డాక్టర్ గారు కాదు, డాక్టర్ గారు అయినా. సరే కానీ నీ పేరేంటి? పొండా, దాచా పొండా, దాని పొండా. కానీ సరే, ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు. మీరే బాగానే ఉన్నావు కదా. అంటే బక్కగా అయిపోతున్నానండి, ఏం తినలేకపోతున్నా, ఏ పని చేయలేకపోతున్నానండి. బక్కగా అయిపోతున్నావు? నా వల్ల అవ్వట్లేదండి, ఏ పని చేయలేకపోతున్నాను. బక్కగా అయిపోతున్నావు అంటే నువ్వు తినట్లేదు? ఏమని? తింటున్నానండి. నిజం చెప్పి. ఇప్పుడు అంటే ఆకలి వేయట్లేదండి. ఆకలి వేయట్లేదా? ఆకలి అయిపోవడం ఏంటయ్యా? ఆకలి వేయట్లేదండి. ఎందుకు నీరసించిపోతున్నావు నువ్వు? ఎందుకు నీరసించిపోతున్నావు నువ్వు? అసలు ఏం తినట్లేదు, బాగా నీరసపడిపోతున్నాను. అది కాదయ్యా, ఎందుకు నీరసపడిపోతున్నావు చెప్పు. దేనివల్ల? ఖాళీ ఉండలేదని తినలేదు, ఆకలి. ఖాళీ ఉండకపోవడం ఏంటయ్యా? ఎలా ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఎలాగ ఉంటుంది మరి నీకు? అన్నీ నీరసం ఉంటుందండి, అసలు ఏ పని చేయలేకపోతున్నాను, లేగలేకపోతున్నానండి కింద. ఆహా, ఇలా నీరసంగా ఉంటే నువ్వు తినాలయ్యా, తినకపోతే ఎలాగా? ఏ పని చేస్తావు బాబు నువ్వు తినకుండానే? అసలు ఖాళీ నా వల్ల అవ్వట్లేదండి, బోల్ పనులు ఉన్నాయండి. ఏం పని ఖాళీ ఉంటుందండి నా వల్ల. ఏం పనులు ఉన్నాయి చెప్పు. నీకు తినకపోయినంత కారణాలు నీ దగ్గరే ఉన్నాయి. మా పిల్లల్నేమో స్కూల్కి తీసుకెళ్ళాలని, మా పిల్లల్నేమో షాపింగ్ తీసుకెళ్ళాలని, నేను వల్ల అవ్వట్లేదండి. రోజంతా ఖాళీ ఉంటుందండి తినడానికి. తినడం మానేస్తారా బాబు? పిల్లలు ఎంతమంది మనకి? 9 మంది అండి. 9 మందా? ఇంకో ఇద్దరికి అనబోవా, ఇండియా క్రికెట్ టీంకి ఇచ్చేద్దాం. అయ్యి బాబా అనకండి. అయ్యేం పట్టించుకోక కానీ. సరే, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆహారం తీసుకుంటేనే కదా నువ్వు బలంగా ఉంటావు. నువ్వు ఆహారం తీసుకోకపోతే ఇలాగే నీరసంగా బలహీనంగా ఉంటావు. అదిగో మనోడు చెప్పినట్టు ఇంకో అస్థిపంజరంలాగా ఊతి ఎగిరిపోయేలాగా ఉంటావు. అర్థమైందా? నువ్వు సరిగ్గా తీసుకోవాలి. సరిగ్గా తీసుకుంటే ఇదిగో నువ్వు పిల్లల్ని పోషించుకోవాలన్నా, నీ ఉద్యోగంలో మంచిగా రాణించాలన్నా, నువ్వు ఏ పని చేయాలన్నా నువ్వు మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోకుండా ఎలా ఉంటుందయ్యా? ఏ పని చేసుకోగలవు? ఈసారి నుంచి మంచిగా ఆహారం తీసుకో, సరేనా? ఏంటి తింటే బలంగా ఉంటారండి? ఏం బాధపడుకో, తింటే బాగానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటావు. ఇక్కడి నుంచి ఏం పర్లేదు.
బిర్యానీ తినొచ్చండి? తినొచ్చు. వెజిటేబుల్స్ తినొచ్చండి? ఫ్యాన్. వెజిటేబుల్స్ తినొచ్చండి? ఆ? వెజిటేబుల్స్ తినొచ్చండి? తినొచ్చు. బిర్యానీ తినొచ్చా? తినొచ్చమ్మా. మటన్ తినొచ్చండి? ఒరే నువ్వు మా అమ్మమ్మ తప్ప అన్నీ తినొచ్చు వెళ్ళి ఇక్కడి నుంచి. సరే ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది, కానీ నీకు చిన్న రిమైండర్ ఏంటంటే నీకు కొన్ని రెగ్యులర్ చెకప్స్ అవసరం, ఓకేనా? అందుచేత నువ్వేం చేస్తావంటే ప్రతి ఆదివారం అంబాజీపేట గ్రామంలో మెస్సేజ్ వర్షిప్ సెంటర్లో 10 గంటలకి జరిగే ఆరాధనలో ప్రతి వారం నువ్వు పాల్గొవాలి, సరేనా? సరే. ప్రతి వారం పాల్గొంటే నీకు అక్కడ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వబడతాయి. అది నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంకా సహాయపడుతుంది, సరేనా? తప్పకుండా వస్తావు కదా? వస్తాను. అది ఓకే. సరే దాత్రి. వెళ్ళు. నెక్స్ట్ రావాలమ్మా. ఈడెవడు లొడ్డులో ఉన్నాడు. ఈడెవడు ఎంత నల్లగా ఉన్నాడు. ఓకే థ్యాంక్ యూ. ఏమమ్మా రావాలమ్మా, కూర్చో. నమస్తే అండి డాక్టర్ గారు. ఏంటండి నీ పేరేంటి? నా పేరు మధుకరణ్ అండి. మధుకిరణ. ఏంటి నీ సమస్య ఏంటి? గుండెల్లో బాగా నొప్పిగా ఉంటుంది డాక్టర్ గారు. ఆహా, ఎప్పటి నుంచి? ఆ పెళ్ళైనప్పటి నుంచేమో. ఊరుకోండి పోయా బాబు. నువ్వు? అవన్నీ పట్టించుకోగానే చెప్పు, ఎప్పటి నుంచి? ఒక 2 సంవత్సరాల నుంచి బాగా నొప్పుకుంటుందండి. ఆహా, సర్లే అయితే కొంచెం చెక్ చేస్తాను, ఒకసారి చెక్ చేసిన తర్వాత చెప్తాం, ఓకే? నొప్పి తగ్గిపోద్ది కదండి. తగ్గిపోతుంది. జాత్ స్లోగా నడమ్మ, గుండెలు నొప్పి అన్నావు కదా. ఎంతకైనా పడుతున్నాయి బాబోయ్. సరిగా చూడు. అయ్యి బాబోయ్, ఏంటండి బాబు నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి మెసేజ్లు. అయ్యో అదే బుజ్జులు నాకు కూడా అర్థం ఉన్నాయండి బాబు కావట్లేదు. ఇందులోని, బుజ్జి తల్లులు. అయ్యి బాబోయ్. అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే, నీకు కొన్ని పరీక్షలు చేస్తామమ్మా. పరీక్షలు చేసిన తర్వాత నీకు ఏదన్నదో ఒక్కొక్కసారి చెప్తాం, ఓకేనా? సరే అండి. పడుకోబెట్టమ్మా. ఆగుద్దండి ఇది. నీకు ఆగుతుందిలేమ్మ, బాగానే సార్ స్ట్రాంగ్. గట్టిగా పట్టుకోండి బాబా, పెళ్ళి అవ్వలేదు ఇంకా. సరే, ఆ టీవీలో చూడు. టీవీలో చూడవా? అయ్యి బాబోయ్, అమలాపురం డంపింగ్ యార్డ్ అంటే వీడి దగ్గర ఉంది. ఇటు గుండె తప్పని కనపడుతున్నాయి నాకు. అయ్యి బాబోయ్, ఒక్క గదిలో యేసుబాబు లేడండి. చాలా పెద్ద ప్రమాదంలానే ఉంది వీడికి. సరే, మనోడికి ఆపరేషన్ చేద్దాం. ఏ బాబు, నీకు ఆపరేషన్ చేయాలమ్మా, పర్లేదా? ఆపరేషన్ అండి? పర్లేదు, ఫ్రీగానే చేస్తాంలే, కానీ పర్లేదు కదా? అయితే పర్లేదండి. ఓకే, అయితే కాంపౌండరు ఆపరేషన్ సిద్ధపరిచే. ఎనస్థీషియా ఇవ్వడం తెలుసు కదా? తెలుసు. ఎనస్థీషియా వచ్చేసి నేను వచ్చినప్పుడు వెయిట్ చేయి. ఓకే. ఎనస్థీషియా ఇవ్వాలా, ఇంకేమైనా ఇవ్వాలా? ఎందుకు? ఈడు ఎక్కడ పక్క వేస్తాడో మళ్ళీ గుండు కోసం. ఏ బాబు, ఇప్పుడు నీకు చదవడం వచ్చా? వచ్చండి. ఇది 2 పేజీలు చదువు ఒకసారి. చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. అది మొత్తం ఇవ్వడం అంటే ఎందుకు? మా డాక్టర్కి ఈ టెక్నిక్ తెలియక లీటర్లు కొనేసాడు ఎనస్థీషియా. ఎందుకో మరి డాక్టర్ గారు మొత్తం ఎక్కిస్తుందా? ఇచ్చేసాను. ఇంత త్వరగా మొత్తం ఎక్కిందేటయా? కొంచెం ఎక్కువ ఇచ్చాను. సరే, అయితే ఆపరేషన్ చేద్దాం. అయ్యి బాబోయ్, ఇంకా స్టోరేజ్ ఫుల్. వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్. డాక్టర్ గారు ముసుకెట్టి సర్లే, ఫేస్బుక్. ఎంతగా ఉంది? ఇదేంటి, మనుషులు కూడా ఎడిక్ట్ అయిపోయావా? అబ్బే, హృదయంలో చాలా చాలా ప్రేమలు ఉన్నాయి మనోడికి. వదిలిచ్చేసాడండి. అయితే సరే, కానీ ఇప్పుడు మనం ఈ చెత్త అంతా తీసేసి ఓ పని చేయను. చెప్పండి డాక్టర్. నా టేబుల్ మీద జీవ గ్రంథం ఉంది, ఓకే, అది తెచ్చే ఇక్కడికి. ఓకే డాక్టర్ గారు.
నేను ఇప్పుడు ఎందుకు చేశానో నీకు తర్వాత చెప్తాను. ఓకే డాక్టర్. మనం ఈ జీవ గ్రంథం తన హృదయంలో పెట్టేసి మనం కుట్లేసేద్దాం, ఓకే. సరేనా? ఓకే, మత్తు తులిపిన తర్వాత లేపేసి నా టేబుల్ దగ్గర తీసుకొచ్చా, ఓకే డాక్టర్. సరేనా? ఏ లడ్డు స్లోగా లేవు. నువ్వు అది అసలు ఒట్టు మనిషివి కాదు ఇప్పుడు. ఒకటి ఒకటి. ఓకే, స్లోగా స్లో కూర్చో. డాక్టర్ గారు నీకేం లేదమ్మా, తగ్గిపోయింది, ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, సరేనా? ఏం చేశారు డాక్టర్ గారు నాకు? నీకు కొంచెం ఆపరేషన్ చేసాం, నీ హృదయంలో కొంచెం చెత్త ఉంది, అదంతా తీసేసాం. ఒక పక్కన కుట్టుబాబు ఉంటాడు, ఉంచారా తీసారా డాక్టర్ గారు? ఆయన ముందే తీసేసాం. ఏ మూల పెట్టుకున్నాం ఆ మూల ఉంది, అక్కడే ఉంటుంది, ఇప్పుడు అలాగే ఉంటుంది. సరే సరే అయితే నీకు వచ్చిన రిమైండ్ ఏంటంటే, నీకు బాగానే ఉంది కానీ నీకు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా అవసరం. అందుచేత నువ్వేం చేస్తావంటే, ప్రతి ఆదివారం అంబాజీపేట గ్రామంలో మెస్సే వర్షిప్ సెంటర్లో పొద్దున్న 10 గంటలకు జరగబోయే ఆరాధనలో తప్పకుండా నువ్వు పాలు పొందాలి. అక్కడ నీకు సూచనలు సలహాలు కొన్ని ఇవ్వబడతాయి. అవి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి నీకు ఎంతో సహాయపడతాయి. అర్థమైందా? మర్చిపోకు. ఫోన్ వాడటం తగ్గించు. ఓకే డాక్టర్. ఓకే, పంపించి. ఉంటానండి. జాగ్రత్త బాబు. కొంచెం ఫేర్ అండ్ లవ్లీ రాసుకోండి. అలాగే నెక్స్ట్ రావాలి. అవయ్యా, ఇప్పుడు చూసావా మనోడికి ఏమైందో? అదే అర్థం కావట్లేదు, ఏం డాక్టర్ గారు అలా ఉంది. అదేంటంటే, మనోడు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాడు? పెళ్ళైనప్పటి నుంచి. చెప్పింది చెప్పు. 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందే ఫోన్ కొన్నాడు. అవునండి. ఆ ఫోన్ ఎప్పుడైతే కొన్నాడో ఉమ్. అప్పటి నుంచి ఆ సెలబ్రిటీలు చూడటం, అవునండి. ఆ క్రికెట్లు చూడటం, అవును. ఆ చెత్త అంతా చూడటం మొదలుపెట్టాడు. ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైలు, వాళ్ళు జీవించే విధానం, ఇవన్నీ చూసుకొని జీవితం అంటే ఇలాగే ఉంటుంది, అనుకున్నాను. జీవితం అంటే ఇదే అని చెప్పేసి తన జీవితాన్ని వాళ్ళ జీవితంతో పోల్చుకొని ఎంతో అసహనానికి లోనయ్యాడు. అవును. అందుచేత మనం ఏం చేసాం, తన హృదయంలో అలాంటి చెత్త అంతా తీసేసి దేవుని వాక్యం తన హృదయంలో పెట్టాం. అవును డాక్టర్. దానివల్ల తన హృదయంలో నెమ్మది ఉంటుంది, తన ఇంట్లో సమాధానం ఉంటుంది. ఇక నుంచి దేవుని వాక్యం తన హృదయంలో ఉండటం వల్ల తను ఎంతో నీతిగా బతుకుతాడు. అవును డాక్టర్ గారు. ఓకే, నేను సరే. కూడా నెక్స్ట్ చాలా పేషెంట్ విషయాలు బిల్లు. నేర్చుకున్నాను. నెక్స్ట్ పేషెంట్. డాక్టర్ గారండి, ఈ నా తమ్ముడండి, ఈడు ఏంటి, ఏం పేరు? రాకేష్ అండి, నా బుజ్జి తమ్ముడండి ఈడు. అబ్బే, ఏ సమస్య ఏంటి? ఈ సమస్య అండి హాస్పిటల్ ఫోన్ ఏంటి నువ్వు? ఇదేనండి ఈడు బాధ. ఇంకా ఒరేయ్, సెల్ ఏంటంటే ఇవ్వకపోతే ఫోన్ తీసుకుంటే ఎడుతున్నాడు ఏంట్రా బాబు వీడు? ఇంకా అంతేనండి బాబు, సెల్ ఇచ్చేయండి బాబు. ఒక కరిశీలో నడిచావా? కూర్చో, కూర్చో. ఏంటి, ఏమైంది? ఈ సమస్య ఇదేనండి. ఆ. ఆ సెల్ కొనిచ్చిన కాడ నుంచి ఇంకేక దున్నుడండి. ఇంకా ఎప్పుడు గేమ్లు. మొదలైంది? ఇది కోవిడ్ లో ఆ. ఆన్లైన్ క్లాసులను కొనిచ్చానండి. సరే, అప్పటి నుంచి ఆన్లైన్ ఇంకా గేమ్స్ ఆడుతూనే ఉంటున్నాడండి. ఇంకా ఆహా, ఆగట్లేదు. ఇంకా ఎప్పుడెప్పుడు ఆడుతుంటాడు? ఆ సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయే వరకునండి. అబ్బే, బాత్రూంలో కూడా వాడతాడు అనమాట. బాత్రూమ్ ఏంటండి బాబు, ప్రతి చోట వాడేస్తాడు వీడు. అయ్యి బాబాయ్. సరే కానీ కాంపౌండరు, వీడు మెలుగుకుంటే మనల్ని వెయిటింగ్ చేయనివాడు, కానీ వీడికి ఏదో విధంగా పొడుగు పెట్టాయా, ఓకే డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేద్దాం. నేను చూసుకుంటాను. అరే నాన్న, నువ్వు పడుకోవాలి నాన్న. అప్పుడు తెలుసురా కొడక. ఏంటి నేను నాన్న, నువ్వు నాకు కొడుకు అంటున్నావా? ఇది ఎలా కాదు బాబు, మనం మొత్తం మంది ఉపయోగిద్దాం. ఒరే కన్నా, ఇది ఒక పేజీ చదువు అమ్మా, చదువు, ఒక పేజీ చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అది ఇది పిల్లల్ని పడుకోబెట్టి విధానం. ఇది ఎవరికి తెలియదు, నన్ను అడగ, నేను ఎత్తాను. అది శుభ్రంగా పడుకున్నాడు. ఆడ పడుకోబెట్టేదా అండి? డాక్టర్ గారు, ఇదేంటయ్యా నీ ముత్తి ఎంత త్వరగా ఎక్కేస్తుంది? అదో మహిమ ఉందండి. భలే నిద్రపోయాడు. బల చేసావు? ఎలా చేసావు? ఆహా, సరే సార్, ఓకే. సరే, ఆ ట్యాక్స్ కొంచెం అందుకోమ్మా, ఆ కాళ్ళకు కూడా వేసామ్మా.
డాక్టర్ గారు ఏ ట్యాక్స్ ఏంటంటే నాకేం అర్థం అవ్వట్లేదు, కాళ్ళు చేతులకి పెడుతున్నారు. ఈ ట్యాక్స్ ఏంటంటే దేవుని వాక్యం. ఓకే. జీవగ్రంథంలో మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలకి వాక్యాన్ని కంకణాల్లాగా కడియాల్లాగా కట్టమని చెప్తుంది. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి దగ్గరగా ఉంచటం. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి దగ్గరగా ఉంటుందో వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోగలరు. ఈ రోజుల్లో మనం తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పేవాళ్ళు, అవిధేయులుగా ఉన్న వాళ్ళు చాలామంది పిల్లలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవునికి విధేయులై ఉంటే తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు. దేవునికి విధేయులై లేకపోతే తల్లిదండ్రులు కూడా విధేయులై ఉండరు. అందుచేత సరే, ఇతనికి నయమైపోయింది కానీ ఇతను లేపేసి తీసుకొచ్చే. పబ్జి ఫ్రీ ఫైర్. ఈ మాట అంటే టపేలు మళ్ళీ వేసిపోవడం ఏంటి లేట్లేదు ఏంటని. రే కనబాబు, రే రే నల్లింగిడే, లేగు 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 లేగు, దా దా కూర్చో. ఇంక మా తమ్ముడికి సరే అమ్మా. న్యాయమైపోయింది డాక్టర్ గారు. మీ ఊడికి బాగానే ఉంది కానీ ఇప్పుడు సరే ఒక పంచే పిల్లోడిని ప్రతి ఆదివారం ఏం చేస్తామంటే రెగ్యులర్ చెకప్స్కి తీసుకురావాలి. ఓకే. అంటే అంబాజీపేట గ్రామంలో మెస్సే వర్షిప్ సెంటర్లో 10 గంటలకు జరగబోయే ఆరాధనలో మనోడిని తీసుకురావాలి. అర్థమైందా? ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవునికి విధేయులై ఉన్న పిల్లలు తల్లిదండ్రులు కూడా విధేయులై ఉంటారు. దేవునికి విధేయులుగా లేని వారు తల్లిదండ్రులు కూడా విధేయులుగా ఉండరు. అందుచేత మనవాడిని చర్చికి తీసుకొస్తే దేవుని మాటలు విని తన ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. నువ్వు కూడా చాలా యవ్వనంగా ఉన్నావు, నువ్వు కూడా పాల్గొ. ఓకేనా? సరే, జాగ్రత్తగా తీసుకురా. డాక్టర్ గారు ఒక డౌట్ అయ్యా. చెప్పండి డాక్టర్ గారు. అంత త్వరగా ఎలా పడుకోబెట్టేసావు అందరినీ? ఏమీ లేదండి, మీరు ఏమనంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. అంటే నేను ఎక్కడో విన్నానండి, బైబిల్ చదివితే నిద్ర వస్తుంది అన్నారని. బైబిల్ చదువు పెట్టి పడుకోబెట్టే వాళ్ళని అలా మొత్తం అన్నారు కదండి, బైబిల్ చదివించానండి. భలే చేసావే బాబు. ఇలా పడుకోబెట్టే కార్యక్రమం ఎవరు చేస్తారో తెలుసా? సాతాను చేస్తాడు. మనం దేవుని వాక్యం ఎంత చదివితే మనం దేవునికి అంత చేరువవుతాం అని చెప్పేసి మనకి నిద్ర కలిగిస్తాడు. సాతాను చేసే పనులు నువ్వు చేయి మాకు, సరేనా? ఓకే. పేషెంట్లు ఉన్నారా ఇంకా? ఉన్నారు డాక్టర్ గారు, టైం అయిపోయింది కదా మనకి లంచ్ బ్రేక్. సరే, అయితే నెక్స్ట్ పేషెంట్లు మనం తర్వాత వైద్య శిబిరంలో కలుద్దాం. సరే, ఈ మొత్తం దాంట్లో నీకు ఏం అర్థమైంది? అదే డాక్టర్ గారు, రకరకాల వ్యాధి కలిగిన వాళ్ళు, రకరకాల సమస్య కలిగిన వాళ్ళు వచ్చారు. అయితే వాటన్నిటికీ మీరు ఒక సొల్యూషన్ చూపించారు. మొదటగా ఒక పేషెంట్ వచ్చాడు. అవును డాక్టర్. తను ఏం చేశాడు? అప్పుడప్పుడు తింటానని చెప్పాడు. అప్పుడప్పుడు తినటం అనేది అనగా దేవునితో సహవాసం చేయటం. అంటే దేవునితో సహవాసం అప్పుడప్పుడు చేస్తున్నాడు. దేవునితో సహవాసం అప్పుడప్పుడు చేయటం వల్ల వీళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటారు. దేవునితో సహవాసం అప్పుడప్పుడు అంటే క్రిస్మస్కో, న్యూ ఇయర్కో, 31st నైట్కో చేస్తూ ఉంటారు. అవును డాక్టర్. మనం ఎంత తింటే అంత బలంగా ఉంటాం, ఎంత తక్కువ తింటే అంత బలహీనంగా ఉంటాం. అవును కదా? దేవుని వాక్యం కూడా మనం ఎంతగా భుజిస్తే అంత శక్తివంతంగా ఉంటాం. ఒకవేళ దేవుని వాక్యం మనం భుజించే అనుభవం లేకపోతే మనం కూడా అలాగే నిరాశపడిపోతాం. అందరికీ చేసిన కామన్ వైద్యం ఏంటి? అందరికీ జీవగ్రంథాన్ని, వాక్యాన్ని పరిపెట్టి. అవును కదా? అంటే ప్రతి వ్యాధికి నివారించింది ఏంటది? జీవగ్రంథం. వాళ్ళు పడుతున్న ప్రతి బాధని విడిపించింది జీవగ్రంథం. అవును కదా? అంటే బైబిల్ అనేది, దేవుని వాక్యం అనేది సర్వరోగ నివారణ లాంటిది. మన ప్రతి వ్యాధికి, ప్రతి బలహీనతకి, మనం పడే ప్రతి కష్టానికి కూడా మనకి నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. అర్థమైందా? భౌతికమైనటువంటి వైద్యం అప్పుడప్పుడు వికటించవచ్చు, కానీ దేవుని వాక్యం అనేది ఎప్పుడు వికటించదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఎంతో సంతోషంగా మనం ఉంటాం. ఓకేనా? ఓకే డాక్టర్. సరే, మరి అయిపోయిందా? ఓకే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ.